హాయ్ గాయ్స్. సో నేను ట్రిప్కి వెళ్ళినా అని నిన్న వ్లాగ్ పెట్టాను కదా. సో ట్రిప్కి కావాల్సినవన్నీ సూట్ కేసులో సర్దుకుంటున్నాను అనమాట. పక్కన అమ్మ కూడా ఉంది, హెల్ప్ చేసింది. సో ఇది వచ్చేసి మొత్తం ఒక 30 minutes వీడియో ఉంది, అందుకే ఫుల్ 100xలో పెట్టేసిన. మమ్మీ వాయిస్ నా వాయిస్ ఏ వినిపించలేదు. మధ్యలో మా మమ్మీ వేసే పంచులు చాలానే వేసింది. అన్నీ సర్దుకొని మార్నింగ్ లేచాను అనమాట, రెడీ అయిపోయాను. సో టీ షర్ట్, జీన్స్ అండ్ వైట్ షూస్, లైక్ ఒక మంచి కలర్స్ ఉండాలి అని చెప్పేసి లైక్ వైట్ అండ్ బ్లాక్ వేసిన, కొంచెం మంచిగా కనిపించాలని చెప్పేసి. అండ్ నిన్న కొనుక్కున్న లెన్స్ కార్ట్లో క్లియర్ షేడ్స్ పెట్టుకున్న. అండ్ హ్యావ్ మై ప్యూమా క్యాప్ విచ్ ఈజ్ ఏఎంజీ క్యాప్ అనమాట. అది పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయినా. సో దిస్ ఈజ్ మై ఫైనల్ అవుట్ఫిట్ ఆఫ్ ద మార్నింగ్. స్టార్ట్ అయ్యేటప్పుడు స్పెట్స్ తీసి దిగాను. సో అందరం ట్రావెలర్ ఎక్కేసి స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయ్యాము. బేసిక్గా మా ఒకళ్ళు లేట్ అవ్వడం వల్ల లేట్గా స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ బాబ్ సాంగ్స్, మహేష్ బాబు సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాము. కుర్చీ మడత పెట్టి సాంగ్ వస్తుంది, సో వైబ్ అవుతున్నాం. తర్వాత బ్రేక్ఫాస్ట్కి స్టాప్ అనమాట. మేము మొత్తం వెళ్ళింది 16 members. సో కొంచెం ఎక్కడికి వెళ్ళినా లేట్ అవుద్ది కాబట్టి లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర లేట్ అయ్యేది. సో బ్రేక్ఫాస్ట్ దగ్గర ఒక 1 hour టైం పట్టింది. బట్ టైం కల్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళాము అండ్ రీచ్ అయిపోయాము. సో అక్కడ నేను ఇడ్లీ సాంబార్ తినేసి ఒక కాఫీ తాగేసి ఐ హ్యావ్ డన్ విత్ మై బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది నార్కెట్పల్లిలో బ్రేక్ఫాస్ట్ ఆపారు. టిఫిన్ సెంటర్ ఐడియా లేదు, ఇంతకుముందు ఫ్రేమ్లో మీకు కనిపిస్తే చూడండి. బట్ బ్రేక్ఫాస్ట్ బాగుంది, కాఫీ అయితే చాలా నచ్చింది నాకు. ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. సో వీఆర్ గోయింగ్ టు గోవా అనమాట. ఫస్ట్ టైం గోవాకి నా విజిట్. ఇది బేసిక్ ఒక బిజినెస్ ట్రిప్ అనమాట. మా నాన్నగారు చేసే బిజినెస్లో ప్రియా సిమెంట్ ఉంటుంది, వాళ్ళు తీసుకెళ్తున్నారు. అందుకని చెప్పేసి నాన్న బదులు నేను వెళ్ళాను. నాన్న ఇంతకుముందు గోవా చాలాసార్లు వెళ్ళాడట. సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. వీఆర్ ఎవ్రీ వన్ రెడీ టు బోర్డ్ ఆన్ ద ఫ్లైట్స్. వెళ్ళిపోగానే లోపల ఇండిగో వాళ్ళు లైక్ గేట్ దగ్గరే బోర్డింగ్ పాసెస్ తీసుకొని చెక్ ఇన్ చేసేస్తున్నారు. ఇక్కడే చెక్ ఇన్ చేసేసాము, కిందనే లగేజ్ పెట్టేసాము. పైన నో లైన్ ఏం లేదు. నేను డిజియాత్ర డౌన్లోడ్ చేసుకున్నాను, బోర్డింగ్ పాస్ డిజియాత్రలో అప్లోడ్ చేశాను. అక్కడ లైన్ ఏం లేదు, ఫాస్ట్గా వెళ్ళిపోయాను. హీఈస్ మై మామయ్య. నేను మామయ్య కొంచెం అట్లా ఫన్గానే కంప్లీట్ చేసుకున్నాం, కామెడీగా. ఎవ్రీవన్ ఈస్ క్లియర్ టు గో. అక్కడ లైక్ సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. సో ఎవ్రీవన్ ఈజ్ రెడీ టు గెట్ బోర్డెడ్ ఆన్ ద ఫ్లైట్. సో ఇది మేము ఫోటో. హీఈస్ మై మామయ్య, హీఈస్ ఆల్సో మై మామయ్య. సో తనే ఈ ట్రిప్కి హెడ్ అనమాట, హోల్ అండ్ సోల్. ఫ్లైట్కి ఇంకా 1 hour ఉంది. వీ నీడ్ టు వెయిటింగ్ ఏరియా. పోతున్నాం అందరము, ఎట్లా ఏంటి అనేది. సో ముందుకెళ్ళాక ఎయిర్పోర్ట్లో తెలిసిన వాళ్ళు ఉంటే మాకు ఫ్రీ కాఫీ ఇచ్చారనమాట. ఎయిర్పోర్ట్లో 180 rupees కాఫీ ఫ్రీగా దొరికిందంటే మామూలు విషయం కాదు. అక్కడ కూడా కాఫీ తాగా. ఓకే, బట్ అంత బాగుంది బాగాలేదని చెప్పాను, బట్ ఓకే. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఆఫ్ ద డే. అండ్ నాకు చాలా నచ్చింది. మా ఫోటో మా మామయ్యనే తీసిండు. వెళ్తున్నాం, ఫ్లైట్ ఎక్కుతున్నాము. హియర్ వి గో, ఇండిగో ఫ్లైట్. సో ఇదే ఫ్లైట్ వెళ్తుంది, మీరు చూడొచ్చు. లక్కీగా ఈ ఫ్రేమ్ నాకు దొరికింది. సో టేక్ ఆఫ్ అయిపోతుంది. ఈ టేక్ ఆఫ్ మాత్రం చాలా హార్ష్గా అయిందనమాట. లైక్ ఐ డోంట్ నో వెదర్ వల్లనో ఏంటో, జర్నీ కూడా చాలా డిఫరెంట్గా అయింది. చాలా టర్బులెన్స్ ఉండే. అండ్ యూ కెన్ సీ ద ఫ్లైట్ గోవాలో కూడా ల్యాండ్ అయిపోయాము. ఇక్కడ నుంచి మా రచ్చ స్టార్ట్. సో గోవాలో ఏమేమి చేశాము, నేను ఎక్కడెక్కడ తిరిగాను, ఏమేమి చేయాలనుకొని ఏమేమి చేయలేకపోయాను, ఎవ్రీథింగ్ ఫాలోయింగ్ వ్లాగ్స్లో వస్తుంది. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.